దేవుని యొక్క మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. ఇంత చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చాలా సంతోషంగా ఉంది. ఎందు నిమిత్తం అంటే ఒకరిని ఆలోచించిన విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా నాకు సహకరిస్తూ నాతో ఈ యొక్క సేవలో పాల్గొంటున్న మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరొక దినాన్ని మనం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలోనికి మనం ప్రవేశించేద్దాం. ఈరోజు అనేక మందిగా ఈరోజు లోకంలో జీవిస్తున్నాం. యొక్క లోకంలో జీవించినప్పుడు మనకి ఒక నిబంధన లేదా ఒక చట్టం అనేది మనకు ఉంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక లోకంలో జీవిస్తున్నంత కాలం మనం ఒక చట్టం కింద కానీ ఒక ఆజ్ఞల కింద కానీ మనం బ్రతికే వారుగా మనం ఉన్నాం. ఈరోజు ఎవరైనా గవర్నమెంట్ వస్తే వారు పెడుతున్న చట్టాల కింద లేదా వారు పెడుతున్న ఆజ్ఞల కింద మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కూడా ఈరోజు మనకు కూడా కొన్ని ఆజ్ఞలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆజ్ఞల విషయంలో మనం ఎలా ఉన్నాం ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక సాధారణ వ్యక్తి ఒక బండి తోలాలంటే, బండి నడపాలంటే తనకు కావలసిన అర్హతలు ఉండాలి. ఆ యొక్క బండి తోలే వ్యక్తి ఎలా ఉంటాడు? ఒక క్రమం అనేది పాటించాలి, ఒక నిబంధన అనేది పాటించాలి, ఒక ఆజ్ఞ అనేది వారు పాటించాలి. ఒకవేళ ఆ యొక్క నిబంధన లేదా ఒక ఆజ్ఞ అనేది పాటించకపోతే ఆయన ఏమవుతాడు? ఒకవేళ యాక్సిడెంట్ అయినా తప్పు ఎవరిదవుతుంది? ఎవరైతే నిబంధన అనేది పాటించలేదో, ఎవరైతే ఆ క్రమాన్ని ఎవరైతే పాటించలేదో ఆ తప్పు ఎవరిదవుతుంది? క్రమాన్ని పాటించలేని వారిది అవుతుంది. ఈరోజు క్రైస్తవులకు పిలువబడుతున్న మనం కూడా మనకి కూడా కొన్ని ఆజ్ఞలు అనేది తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క ఆజ్ఞలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 నిబంధనలు కూడా ఈ యొక్క బైబిల్లో పాత నిబంధనలో కూడా ఇచ్చాడు, అలాగే కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క ఆజ్ఞలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పాత నిబంధనలో ఇశ్రాయేలు వారికి ఈ యొక్క ఆజ్ఞలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ వచనాలు మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము మనందరికీ తెలుసు. ఒకసారి తీద్దామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి చదువుకుందామండి. 1 నుంచి చదువుకుంటే అక్కడ తెలియజేస్తాడు. చదువుకోండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు మోషే గారితో యొక్క ఆజ్ఞలు అనేది చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ భూమికి ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ దేని రూపమును విగ్రహాలను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడి వాటిని పూజింపకూడదు. ఇక్కడ మోషే గారి చేత తండ్రి దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆజ్ఞ 10 ఆజ్ఞలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి 2 ఆజ్ఞలు ఏంటంటే ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత ఏం చేస్తున్నాడు? పైన ఆకాశం అందే కానీ కింద భూమి కిందే కానీ భూమి కింద ఉన్న నేల అందే కానీ దేని రూపాన్ని మనం చేసుకోకూడదు అంటారు. ఈ యొక్క ఆజ్ఞలన్నీ ఇవ్వడం జరిగిందా లేదా? ఈ యొక్క ఆజ్ఞలన్నీ ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు వారికి ఇవ్వబడింది. ఎందుకని ఇవ్వబడింది ఈ యొక్క ఆజ్ఞలన్నీ? వారొక ఎవరి కింద అయితే వారు ఉన్నారో వారి యొక్క క్రింద ఏం చేయాలి? వారు నడవాలి. వారు చెప్పిన విధానంలో వారు నడవాలని దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఆ యొక్క బానిసత్వం నుంచి వారిని తీసుకొచ్చి వారిని ఏం చేస్తున్నారు? వారికి ఒక నిబంధన, ఒక ఆజ్ఞ, ఒక చట్టం అనేది వారికి ఇవ్వడం జరిగింది. ఆ చట్టం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు వారికే ఇవ్వబడింది. ఇంత ఇశ్రాయేలు వారికి ఇవ్వబడిన ఆజ్ఞ వారు పాటించారో లేదో ఒకసారి మనం చూద్దామండి. చూద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయం. ఈ యొక్క చట్టం అనేది ఎవరికి ఇవ్వబడింది? ఆజ్ఞలనేవి ఇశ్రాయేలు వారికి ఇవ్వబడింది. ఆ ఇశ్రాయేలు వారికి ఇవ్వబడిన తర్వాత వారి యొక్క ఆజ్ఞలు పాటించాలో లేదో ఒకసారి మనం ఆలోచించేద్దాం. దయచేసి మీ యొక్క మైక్లను మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం.
రాజులు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసుకుందాం. ఏం నుంచి చదువుకుందాం. ఎందుకనగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండేది. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఐగుప్తుల నుండి ఇశ్రాయేలు బానిసత్వం నుంచి ఆయన తీసుకువస్తే ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక ఆజ్ఞలని తెస్తే ఆ ఆజ్ఞలు ఏం చేయట్లేదు, పాటించట్లేదంట. ఎలా ఉన్నారంట? యెహోవాకు పాపం చేసిన వారు అయ్యింది తాను చేసుకున్న ఇతర దేవతలకు మొక్కుతున్నారంట, ఇతర దేవతలకు భయభక్తులు కలిగి ఉన్నారంట. చూడండి, ఇశ్రాయేలు వారికి ఎంతైనా ఏమైనా జ్ఞానం ఉందంటారా? లేదు. ఎందుకనంటే ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్న వారందరినీ విడిపించి వారి ముందు ఎన్నో అద్భుత కార్యాలు చేసి వారికి ఆకలేస్తే మన్నాను కురిపించి వారికి దాహం వేస్తే మంచినీటినిచ్చి ఒకవేళ వారికి పగలు నడుస్తుంటే ఎండ దెబ్బ తగులుతుందేమో అని మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపిస్తుంటే వారికి ఇచ్చిన నిబంధనలు వారికి ఇచ్చిన ఆజ్ఞలు వారు పాటించకుండా ఎలా ఉన్నారంట? యెహోవా దృష్టికి పాపం చేసిన వారే ఉన్నారు. కాక ఆజ్ఞలను ఎవరికి ఇచ్చారు? ఆ ఇశ్రాయేలు వారికి ఇచ్చారు. కానీ ఆ ఇశ్రాయేలు పాటిస్తున్నారా? లేదు. ఆ ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారు? పాపం అనేది చేస్తున్నారు. ఇతర దేవతలకు మొక్కుతున్నారు, ఇతర దేవతలకు భయభక్తులు కలిగి ఉన్నారు. అదే సహోదరులారా, ఈరోజు మనము ఆజ్ఞలు పాటిస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు వారు పాటించలేదు. ఆ రోజు ఇశ్రాయేలు వారికి చక్కటి అవకాశం దయచేశారు. అయ్యా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవుడిని పూజించకూడదు, వేరొక దేవుడి దగ్గర మీరు సాగిలు పడకూడదు, దేని రూపంలో మీరు చేసుకోకూడదు అంటే ఇక్కడ ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారు? దేన్ని అది చేసుకోవద్దన్నారో దాని రూపాన్నే చేసుకుంటారు. ఎవరికైతే మొక్కుతున్నారో దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలకు మొక్కుతున్నారు. సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఇశ్రాయేలు వారు ఎలా ఉన్నారు? దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉండలేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరాలి. ఆజ్ఞలు మేరడం వల్ల వారికి వచ్చిన ఫలితం ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఆజ్ఞలు మేరడం వల్ల వారికి వచ్చిన ఫలితం ఏంటో మనం ఒకసారి చూద్దాం. అదే రాజుల రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అష్షూరు రాజు దేశమంతటి మీదకి సోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు సోమ్రోను ముట్టడించింది. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అష్షూరు సోమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలును అష్షూరు దేశంలోనికి చెరకొని పోయి గాజోను నది దగ్గర ఉన్న అలోను హబోరు అనే స్థలం నందు మాదీర పట్టణంలోను ఉంచింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు వారు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మీరారో వారంటే ఏం చేశారు? అష్షూరు రాజు దగ్గరికి చెరగా పట్టుకుని పోయారు. అక్కడ ఏం చేశారు? నేను చెప్పిన ఆజ్ఞ మీరు పాటించండి అయ్యా అంటే వారు పాటించలేదు. అయ్యా, మిమ్మల్ని కాల్చి కాపాడుతున్నాం, రాత్రి అయితే అగ్నిస్తంభం, పగలైతే మేఘస్తంభంగా మేము కాల్చి నడిపిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వారు అరణ్యంలో నడిచినంత కాలం కూడా ఎలా ఉండదంటే వారి బట్టలు మాయలేదు, వారి కాళ్ళ జోళ్ళు అరగలేదు. ఎంత చక్కగా నడిపిస్తున్న దేవుడికి వారు ఎలా ఉండాలి? విధేయులయ్యి ఉండాలి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక సామాన్య ఎమ్మెల్యే, ఒక సామాన్య మనిషి ఎమ్మెల్యే అయినప్పుడు అక్క ఎమ్మెల్యే గారు పెట్టిన నిబంధనలకు లేదా ఆజ్ఞలకు మనం ఏం చేస్తాం? లోబడి నడుస్తాం. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఆ ఇశ్రాయేలుకి ఏం చేశాడు? ఒక నిబంధన, ఒక చట్టం అనేది పెట్టాడు. కానీ ఆ చట్టాన్ని ఏం చేయలేదు, వారు పాటించలేదు. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవచ్చు, ఈ యొక్క ఆజ్ఞలు అనేది ఇశ్రాయేలు వారికి ఇచ్చారా, ఇశ్రాయేలు వారికి ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చారా అని మనం ఆలోచన చేసి, ఇశ్రాయేలు వారికే కాదు ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చింది, మనకి కూడా ఈ యొక్క ఆజ్ఞలు అనేది ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం.
నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలనేది ఇది ముఖ్యమైనదని మొదటైన ఆజ్ఞ. ఏంటంట? ఎలా ఆరాధించాలంటే మనం పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను ఆరాధన చేయాలంట. దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలంట. దేవునికి మొక్కేవారుగా, దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలంట. ఈరోజు మనకు కూడా ఒక ఆజ్ఞ అనేది ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ ఏంటంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి తప్ప మరి ఎవరిని ఆరాధించకూడదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, నీ పూర్ణ హృదయముతోను. పూర్ణ హృదయం అంటే చాలా మంది దేవుని ఎలా ఆరాధిస్తున్నారంటే ఏదో ఇల్లామా, కూర్చున్నామా, వచ్చామా, అది చెప్పిన మాటలు మనం విన్నామా అంతే. కానీ పూర్ణ హృదయం అంటే ఏంటో తెలుసా? మన యొక్క హృదయముతో ఆరాధించాలి. మన యొక్క హృదయంతో దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆ యొక్క హృదయం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఆ యొక్క హృదయం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఆలోచన చేయండి, మనం పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించేవారుగా ఉన్నామా? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవారుగా మనం ఉన్నామా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి వారమే ఉన్నామా? ఆలోచన చేయండి. ఆ రోజు ఇశ్రాయేలు వారికి ఆజ్ఞలు ఇచ్చారు, వారు పాటించలేదు. వారు ఏం తెచ్చుకున్నారు? వారు పాటించలేదు, ఫలితం వారు తెచ్చుకున్నారు. ఆ ఫలితం ఏంటంటే వారు చెరకు పట్టుకుపోయారు. ఈరోజు మనకు కూడా ఆజ్ఞలు అనేది ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఏంటి? మన పూర్ణ హృదయంతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, ఇంకా పూర్ణ మనసుతోనూ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదే. ఇదంట మనం పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆరాధించేవారుగా, ప్రేమించేవారుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది ఆరాధిస్తున్నాం? ఎంతమంది మనం దేవునికి మన పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నాం? పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం, లేదా పూర్ణ మనసుతో దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం నామకార్థంగా దేవుని ఆరాధిస్తున్నామా, లేదా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ మనం దేవుని ఆరాధించేవారుగా ఉన్నాం? ఈ యొక్క విషయాలన్నీ మనం ఆలోచన చేయాలి. ఈరోజు క్రైస్తవులైన మనం నామకార్థంగా దేవుని ఆరాధిస్తున్నాం తప్ప మన యొక్క పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ మనం దేవుని ఆరాధించే వరకు మనం లేము. మన దేవుడైన యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నాము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు విడిచిపెట్టి అనేకమైన విగ్రహాలను మొక్కుతున్నాం. సహోదరులారా, ఈరోజు మనం కూడా విగ్రహారాధన చేసేవాళ్ళలో ఉన్నామేమో, విగ్రహాలకు మొక్కుతున్నామేమో, ఇతర దేవతలకు లోబడి ఉన్నామేమో. మనం ఏం చేస్తున్నాం? పాపము చేస్తున్నాం. దేవుని దృష్టికి పాపం చేసిన వారుగా ఉన్నాం. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యో నేను విగ్రహాన్ని పూజిస్తున్నానా అంటున్నాను. కానీ విగ్రహాన్ని ఎలా పూజిస్తున్నారు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకుంటున్నారు. అది యేసుక్రీస్తు బొమ్మ, అది లేక మామూలు సాధారణమైన ఒక బొమ్మ ఎవరికి తెలియట్లేదు. కానీ వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు బొమ్మని వారు తలుచుకొని ఆ యొక్క బొమ్మకి ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ, ఈ యొక్క క్రొత్త నిబంధనలో కానీ, ప్రార్థన నిబంధనలో కానీ మీరు నా యొక్క బొమ్మను చేసుకొని, నా యొక్క విగ్రహం చేసుకొని మీరు దానికి మొక్కండి అని లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ విగ్రహాన్ని తెచ్చుకొని, ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని, ఆ విగ్రహానికి ఏం చేస్తున్నాం? విగ్రహానికి పూజలు చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఆ విగ్రహాన్ని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు బొమ్మని అనేక మంది ఆరాధిస్తున్నారు. అది కూడా విగ్రహారాధనే. నువ్వు ఆరాధించాలంటే నువ్వు ఎలా ఆరాధించాలంటే పూర్ణ ఆత్మతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆరాధించాలి. నీ యొక్క హృదయం ఎలా ఉందంటే దేవుని ఆలయమై ఉన్నది. నీ యొక్క హృదయం ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో, నీ యొక్క హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు నువ్వు అలా ఉంటావు. పూర్ణాత్మతో ఆరాధించేవారుగా ఉంటావు, పూర్ణ హృదయంతో ఆరాధించేవారుగా ఉంటావు. అంతేకాని విగ్రహాలను పూజించేలా, విగ్రహాలకు సాగిలపడి నమస్కారం చేసేలా మనం ఉంటాం. ఈరోజు ప్రియ సహోదరులారా, ఈరోజు మనం అందరం చేస్తున్నాం కూడా విగ్రహారాధన చేస్తున్నాం, దేవుడికి నచ్చనిదే చేస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు మనలో ఇంకా ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నామేమో, యేసుక్రీస్తు బొమ్మని ఒక ప్రతిమకు మొక్కుతున్నామేమో. ఒకసారి ఆలోచించండి. ఒక బొమ్మ అనేది ఒక సాధారణ మనిషి తయారు చేసింది.
అంతేకాని యేసుక్రీస్తు అలా ఉంటాడని ఎవరో చెప్పలే, ఎవరో చూడలే. ఆ రోజు చూసిన వారు కూడా ఆ యొక్క బొమ్మను గీయలేదు, ఆ యొక్క బొమ్మను విగ్రహంగా మార్చలేదు. కానీ ఎవరో వేసిన బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? దాన్ని పూజిస్తున్నాం. దాన్ని ఒక గొప్ప బొమ్మలాగా, ఒక గొప్ప దేవుడిలాగా మనం దాన్ని ఆరాధించేవారుగా ఉన్నాం. కానీ ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఉండాలంటే విగ్రహాలను ఆరాధించేవారుగా కాదు, మన తండ్రి అయిన దేవుని ఆరాధించే వాళ్ళ ఉండాలి. మన తండ్రి అయిన దేవుని ఎలా ఆరాధించగలుగుతామంటే మన యొక్క పూర్ణ హృదయంతోను, మన యొక్క పూర్ణ ఆత్మతోను, మన యొక్క పూర్ణ మనసుతోనూ ఆరాధించాలి. ఎప్పుడైతే మనం అలా ఆరాధిస్తామో అప్పుడు మనం దేవుని తప్ప ఇంకెవరిని ఆరాధించేవారుగా లేదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. మనం ఎప్పుడైతే ఆజ్ఞను పాటిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఆజ్ఞకు లోబడి ఉన్నామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆ రోజు ఇశ్రాయేలు వారు ఎలా ఉన్నారంటే ఆజ్ఞలు పాటించేవారుగా లేరు, ఆజ్ఞలు విడిచిపెట్టారు, యెహోవా దృష్టికి పాపం చేసిన వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆజ్ఞలు విడిచిపెడుతున్నామేమో, ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామేమో. ఒకవేళ అలా ఆజ్ఞలు అతిక్రమించేవారుగా ఉంటే మనం ఏం చేస్తాం? మనం కూడా శిక్షింపబడుతూ ఉంటాం. ఆ రోజు ఇశ్రాయేలు వారు అలాగే శిక్షించిపోవడారు, ఈరోజు మనము కూడా శిక్షింపబడేవారుగా ఉంటాం. ఒకసారి మనం చూసుకుందాం, ఆజ్ఞలు అతిక్రమిస్తే ఏమవుతుందో. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞలు అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటంట? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు మనము కూడా ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామేమో, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం కూడా అతిక్రమిస్తున్నామేమో. మనం ఏం చేస్తున్నాం? పాపం చేసేవారుగా ఉన్నాం. ఈరోజు పాపం చేస్తున్నామా, దేవుడు ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామా అని మనలో మనం ప్రశ్న వేసుకొని ఒకవేళ ఇంకా మనలో ఎవరైనా ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం, ఆ ఆజ్ఞను మనం అతిక్రమించేవారుగా ఉంటే మనం కూడా ఎలా ఉన్నాం? పాపం చేసేవాళ్ళ ఉన్నాం. ఈ యొక్క పాపం అనేది చేసామనుకో, ఆ యొక్క పాపానికి ఏంటి శిక్ష అనేది ఉంది. ఆ శిక్ష ఏంటి అది మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తారు. ఒకసారి మనం చూసుకున్నాం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం తెలియజేస్తారు. చూడండి, పాపం వలన వచ్చే జీతము మరణం. ఏంటంట? ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో, ఎప్పుడైతే మనం ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామో అప్పుడు మనకి ఏంటి? మన యొక్క జీతం ఏంటి? మరణము. యొక్క జీతాన్ని చూడండి, మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో మనం ఏమవుతున్నాం? మరణం అవుతున్నాం. ఆ యొక్క మరణం యొక్క మామూలు మరణం కాదు, వాళ్ళ శరీర మరణం కాదు, ఆత్మీయ మరణం. యొక్క ఆత్మీయంలో మరణించామనుకో మనం నిత్య జీవానికి వెళ్ళలేము. ఒకవేళ నిత్య జీవానికి మనం వెళ్ళాలనుకో మనం ఏం చేయాలి? మన యొక్క ఆత్మీయ మరణాన్ని మనం కొని తెచ్చుకునేవారుగా మనం ఉండకూడదు. ఈరోజు అనేక మంది చేస్తున్న తప్పిది. అనేక మంది అనేక విధాలుగా అనేక దేవుళ్ళను, అనేక విగ్రహాలను పూజించేవారుగా ఉన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేవారుగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. నీవు నేను కూడా ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో, ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరుతున్నామేమో. ఒకవేళ ఆలోచన చేయండి, ఈరోజు మనమందరం ఎలా ఉంది? మన క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉంది? మనం దేవుడికి లోబడే విధంగా ఉన్నామా? దేవుడికి లోబడి దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నామా అని మనం ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రశ్న వేసుకుంటామో మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము మనకి తెలియబడుతుంది. సహోదరులారా, ఈరోజు మనం అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నాం, అనేకమైన పాపములు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క పాపములన్నీ క్షమించబడి దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కుమారుని రక్తము చేత మనందరినీ కడిగి వేయబడి మన యొక్క పాపాలు క్షమించబడి మనల్ని ఏం చేయమన్నా? నిర్దోషులుగా దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించమన్నారు. ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? ఈ యొక్క మాట మనం ఆలోచన చేయాలి. ఎందు నిమిత్తం అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం దేవుడికి లోబడి ఉండట్లేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం దేవుడు చెప్పిన మాట వినట్లేదు. దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా మనం జీవించట్లేదు. దేవుడు ఎటువంటి వాక్యం ఇచ్చాడో, ఎటువంటి మాటలైతే మనం తెలియజేశాడో, యేసుక్రీస్తు చూపించిన ఎటువంటి మాటలైతే ఉందో ఆ యొక్క మాదిరిలో మనం నడుచుకున్నట్లేదు. అక్కడ సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన యొక్క స్థితి ఎలా ఉంది? మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి.
ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన యొక్క దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ఎలా పాటిస్తున్నాము, ఎలా మనం గైకుంటున్నాము మనకి తెలియబడుతుంది. ఒకవేళ పాటించలేదంటే మనం పాపం చేసిన వారుగా ఉన్నాం. ఆ పాపానికి ఫలితం ఏంటి? మరణం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరణం తెచ్చుకునే వారుగా ఉండాలా, లేదా దేవుడిచ్చే ఆజ్ఞలు పాటించి నిత్య జీవం పొందుకునే వారుగా ఉండాలో మనమే ప్రశ్న వేసుకోవాలని నేను కోరుకుంటూ నాకు మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.